అందరికి జై భీమ్. నేను డాక్టర్ ప్రపంచ శ్రీకృష్ణ. కొంతమంది మాల నాయకులు, అంటే నాయకులు కాదు, వాళ్ళు బ్రోకర్స్ అని చెప్పొచ్చు, ఆత్మీయ సమ్మేళనం పెడతా ఉన్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి పెడతా ఉన్నారు ఆత్మీయ సమ్మేళనాలు. ఏం సాధించారని చెప్పి నేను క్వశ్చన్ వేస్తా ఉన్నాను. వరికన్నా జరిగినప్పుడు, జరగక ముందు కూడా బహిరంగ సభలు పెట్టారు. వరికన్నా జరిగిన తర్వాత కూడా ఆత్మీయ సమ్మేళనం పెడుతున్నారు. దేనికోసం పెడుతున్నారు అంటున్నాను. నేను చాలాసార్లు చెప్పడం జరిగింది ఈ విషయాన్ని. కేవలం డబ్బు మాత్రమే. మొట్టమొదటిసారిగా ఉపాధ్యాయుల యొక్క ఎంప్లాయీస్ యొక్క ఆత్మీయ సమ్మేళనం ప్రారంభమైంది నగర్కల్ జిల్లా. వాళ్ళు అనుకున్నటువంటి ఆలోచన విధానం వేరు, కానీ అది రాజకీయంగా ఎవరికి లబ్ధి చెందాలో ఆ రకంగా లబ్ధి చెందడం జరిగింది. కాబట్టి చెందింది, కానీ మాలలకు అత్యంత తీవ్రంగా అన్యాయం జరిగింది. ఈ విషయంలో 9 మంది మాలలు ఒక్కడు మాట్లాడలేదు అసెంబ్లీలో. మళ్ళీ ఇప్పుడు ఉస్మానియా క్యాంపస్లో ఒక బ్యాచ్, అంటే మాల మహానాడులో ఎప్పుడు కూడా పనిచేయటువంటి ఒక బ్యాచ్లు కొంతమంది దుకాణం తెరిచి అలా ఆత్మీయ సమ్మేళనం పెడుతున్నారు. దీని వెనకాల ఏముందంటే, దీని వెనుక రాజకీయ కుట్ర ఉంది, ఇంతకుముందు చెప్పినట్టుగా అధికార కాంక్ష ఉంది. కాబట్టి మాల మహానాడుగా మేము ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఉపాధ్యాయుల గురించి ఎప్పుడన్నా మాల మహానాడు మాట్లాడిందా? ఇప్పుడు చెప్పినప్పుడు మాల మాట్లాడినరా? ఉద్యోగ వ్యవస్థను నాశనం చేసే విధంగా తెలంగాణ గవర్నమెంట్ ప్రయత్నిస్తున్నప్పుడు మీకోసం మీరు కొట్లాడలేదు ఉద్యోగస్తులు. తర్వాత వరీకరణకు వ్యతిరేకంగా మీరు కొట్లాడలేదు. అదే మాదిగలు కొట్లాడారు వరీకరణ వ్యతిరేకంగా. ఎంఈఏ ఫండ్ వాళ్ళు పెట్టుకొని వాళ్ళు కొట్లాడారు. కానీ మాలాలు ఎప్పుడు, మాలా ఉద్యోగస్తులు కానీ ఎప్పుడు ఏ రోజు కూడా వరీకరణ వ్యతిరేకంగా కొట్లాడి నేను చూడలేదు. వీరరావు గారు ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు ఉద్యమంలో పాల్గొన్నారు, ఆర్థికంగా సాయం చేశారు. కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఇంటికి ఒక సంఘం అయిపోయింది, ఇంటికి ఒక నాయకుడు అయిపోయిండు. వీళ్ళందరూ ఏంటంటే దోపిడీ కోసం ఎగబడినటువంటి నాయకులు. కనుక దయచేసి మిత్రులారా, ఎవరు కూడా ఉద్యోగ సంఘాలు మీరు ఇప్పటికే బాధలో ఉన్నారు. ఇట్లాంటి బ్రోకర్ దంతలో మీరు తలదూర్చకండి. మీకు వీలైతే రిటైర్మెంట్ వాళ్ళు వీలైతే మీరు రాజ్యాధికారం ఎట్లా సాధించాలనో, రాజ్యాధికారం మనకి మాలలకు ఉన్నటువంటి ప్రధానమైన అంశం, అంతకుమించి లేదు. కాబట్టి మాల మహానాడు పీవరా సభ్యుల మాల మహానాడు నాయకుడిగా, ఆయన శిష్యునిగా నేను చెప్తా ఉన్నాను మాలందరికీ కూడా, మనకి ఇప్పుడు చదువు లేదు, ఉద్యోగాలు లేవు, మనకున్నదంతా కూడా రాజ్యమే. రాజ్యాన్ని పాలించే అధికారం మనకుంది. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయాలి. కనుక కాంగ్రెస్ పార్టీని ఓడించకపోతే, లేదా ఈ వరీకరణకు ఎవరైతే సపోర్ట్ చేశారో, మాలకు సపోర్ట్ చేశారో, నోరు మూసుకున్నారో, వాళ్ళకి వ్యతిరేకంగా మనం కొట్లాడకపోతే మాత్రము ఆత్మీయ సమ్మేళనాలు, బహిరంగ సభలు పెట్టి వృధా ప్రయాస అని తెలియజేస్తూ ముగిస్తూ, మరి లాస్ట్ ఒక మాట, ఖచ్చితంగా ఆర్పీఐ పార్టీని మాలలు మోస్తూ ఉన్నారు, కానీ చిలకలు పిలకలు అయిపోయింది. అయినా సరే మాల మేధావులు ఆ దిశగా ప్రయత్నం చేయండి. మీరు ఆర్పీఐని ఏ రకంగా డెవలప్ చేయాలో అర్థం చేయండి. అట్లా చేయకుండా ఆత్మీయ సమ్మేళనం కోసం పోతే మాకు ఇంకోటి వస్తుంది అనుకుంటే అదంతా ట్రాష్ అదంతా కూడా. కాబట్టి అది దయచేసి నిజంగా మాల మేధావులకు నేను మనవేస్తూ ఉన్నాను. దయచేసి ఇట్లాంటి దొంగల బెచ్చలో మీరు ఇన్వాల్వ్ అవుతారని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై భీమ్, జై ఇండియా, జై పీవరావు.